ఆ థియేటర్ల దగ్గర హడావిడి చూస్తుంటే అభిమానులకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ముందుగా వచ్చాయని చెప్పొచ్చు. ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటించారు. మూవీని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ లో సలార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ల యాక్టింగ్ అదిరిపోయిందంటున్నారు. ప్రశాంత్ టేకింగ్ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి. ఇక భారీ బ్లాక్ బస్టర్ తో ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీ రిలీజ్ అయింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే స్పెషల్ షోలు పడ్డాయి. సలార్ విడుదలైన థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఆ థియేటర్స్ దగ్గర హడావిడి చూస్తుంటే అభిమానులకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ముందుగా వచ్చాయని చెప్పొచ్చు. ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటించారు. మూవీకి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ లో సలార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ల యాక్టింగ్ అదిరిపోయిందంటున్నారు. ప్రశాంత్ టేకింగ్ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి. భారీ బ్లాక్ బస్టర్ తో ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ రిలీజ్ అయింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్పెషల్ షోలు పడ్డాయి. సలార్ విడుదలైన థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఆ థియేటర్స్ దగ్గర హడావిడి చూస్తుంటే అభిమానులకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ముందుగా వచ్చాయని చెప్పొచ్చు. ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటించారు. మూవీని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు.
సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ లో సలార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమార్ల యాక్టింగ్ అదిరిపోయిందంటున్నారు. ప్రశాంత్ టేకింగ్ పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి. భారీ బ్లాక్ బస్టర్ తో ఈ ఏడాది ముగించారని కామెంట్స్ వస్తున్నాయి. మరికొంతమంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ రిలీజ్ అయింది. టాక్ ఎలా వస్తోంది? రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ అయితే విడుదలైపోయింది. అయితే అర్ధరాత్రి 1ంటికి మా ప్రీమియర్ షో అయితే విడుదల చేశారు. అభిమానులంతా ఒక్కసారిగా, ప్రభాస్ అభిమానులంతా కూడా ఒక్కసారిగా థియేటర్లకు వచ్చి సందడి చేశారు. అయితే ఈ క్రమంలో సందడి అంతా ఎక్కువ అవడంతో పోలీసులు ఒకనొక దశలో లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన విజువల్లో చూసుకోవచ్చు, స్క్రీన్ మీద పోలీసులు అభిమానులపై లాఠీ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అంటే ప్రభాస్ అభిమానంతో ఒక్కసారిగా అయితే అభిమానులంతా కూడా వచ్చారు. టికెట్స్ ఉన్నా లేకపోయినా సరే ప్రీమియర్ షో కాబట్టి చూడొచ్చు అనే ఒక ఎగ్జైట్మెంట్ తో అయితే థియేటర్కి వచ్చారు. సో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అయితే భారీ అంచనాలనే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అభిమానులంతా కూడా థియేటర్లో సందడి మొదలు పెట్టారు. బాణసంచా పేలుస్తూ ప్రభాస్ కటౌట్లకు కూడా పాలాభిషేకాలు చేస్తూ కూడా సందడి చేస్తున్నారు. సో అర్ధరాత్రి షోలు మొదలవడంతో రాత్రంతా కూడా నిద్ర లేకుండా జాగరణ చేస్తూ తన అభిమాన హీరో మూవీకి అయితే బ్రహ్మరథం పడుతున్నదైతే మనం విజువల్ క్లియర్ చూసుకోవచ్చు. అయితే ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ నటించింది. అంతకుముందు చూసుకోవచ్చు, ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత చూసుకోవచ్చు, ప్రభాస్ క్రేజ్ అయితే అమాంతం పెరిగిపోయింది. సో ఆ క్రేజ్ కి అనుగుణంగానే అభిమానులంతా కూడా ఒక్కసారిగా థియేటర్కి వచ్చారు. సో ఒకనొక దశలో అక్కడ ఉన్న అభిమానులు అయితే కంట్రోల్ చేయలేక పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఒక్క థియేటర్లో కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా చాలా థియేటర్లు అయితే ప్రీమియర్ షో విడుదల చేశారు. సో ప్రతి థియేటర్ వద్ద కూడా అభిమానులు అయితే కోలాహలం కనిపిస్తుంది. సో అందుకు తగ్గట్టు అంటే పబ్లిక్ ఈ రేంజ్ లో అభిమానులు వస్తారైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్ యాజమాన్యం కానీ అలాగే పోలీసులు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచి లైన్ లో నిలబడి సైతం టికెట్ల కోసం లైన్ లో నిలబడి సైతం ప్రీమియర్ షో కోసం అయితే అభిమానులంతా మొత్తం భారీ క్యూ లైన్లు అయితే కట్టారు. సో ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కూడా అంతా ఒక ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు రానే వచ్చింది సలార్ మూవీకి. ఎప్పటి నుంచో కూడా సలార్ మూవీ విడుదలకు విడుదలవుతుంది, సెట్స్ మీదకి వెళ్ళింది, ఎడిటింగ్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి ఏది అంటే ఒక ప్రోమో విడుదల చేసినా కూడా యూట్యూబ్ లో కానీ అలాగే సోషల్ మీడియా కానీ అమాంతం రేటింగ్ పెరిగిన ఆ విషయం మనకు తెలిసిందే. సో ఆ సలార్ మూవీకి సంబంధించి అయితే ప్రభాస్ కి అయితే ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో మనం ఒకసారి ఆ సోషల్ మీడియా వచ్చిన ట్రెండింగ్ వర్స్ మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫైనల్ గా అయితే మూవీ అయితే థియేటర్లకు విడుదలైంది. ఈ రోజు నుంచి రెగ్యులర్ షోస్ అయితే ఉంటాయి. సో ప్రీమియర్ షోకు మాత్రం అభిమానులంతా కూడా ఒక్కసారిగా వచ్చి చాలా ఇబ్బందులు అయితే గురైన విషయం తెలిసిందే. కానీ అన్ని ఇబ్బందులు కూడా పక్కకు పెట్టి కూడా తన అభిమాన నటుడు ప్రభాస్ నటించిన సినిమా చూడాలని అయితే కూడా ఆ లైన్ లో నిలబడి కూడా టికెట్స్ కోసం అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఒకనొక దశలో పోలీసులు ఈ అభిమానుల సందడిని కట్టడి చేయలేక లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తన లాఠీ చార్జ్ ని కూడా సైతం లెక్క చేయకుండా కూడా తన అభిమాన నటుడు నచ్చిన సినిమా కోసం అయితే చల్లని సైతం లెక్క చేయకుండా అయితే వచ్చి వెయిట్ చేస్తున్నారు స్పందన. సో ఓవరాల్ గా అభిమానుల వర్షన్ అయితే తన అభిమాన నటుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఒక కలెక్షన్స్ అయితే వసూలు చేస్తారు. సో ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని అయితే ఇప్పటికే సలార్ మూవీని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ ని డైరెక్ట్ చేశారు. మరి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సలార్ స్కేల్ కేజీఎఫ్ కంటే దాదాపు 5 రెట్ల ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మూవీని మరి ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవును స్పందన, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ అయితే లేదు. సరైన హిట్ లేక కూడా 2-3 సినిమాలు అయితే డీలా పడిపోయిన సంగతి మనకు తెలిసిందే. సో ఫ్యాన్స్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఆకలితో ఉన్నారు. అంటే తమ అభిమాన నటుడు ఎప్పుడు ఇంకా ఒక బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేలాంటి సినిమా ఎప్పుడు తీస్తాడా అనే ఒక ఎగ్జైట్మెంట్ అయితే అభిమానులతో వెయిట్ చేస్తున్నారు. సో సరైన టైంలో కేజీఎఫ్ డైరెక్టర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ అయితే ఈ మూవీని దర్శకత్వం వహించారు. సో కేజీఎఫ్ 2 మూవీ గురించి మనం మాట్లాడుకుంటే కేజీఎఫ్ 2 సినిమా కూడా కేజీఎఫ్ సంబంధించిన సినిమా ఆ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ కూడా కలెక్షన్స్ వసూలు చేశాయి. సో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. సో ఆ మూవీకి ఎవరైతే దర్శకత్వం వహించారో ప్రశాంత్ నీలు, ఈ మూవీకి కూడా అతనే దర్శకత్వం వహించారు. కాబట్టి ఒక పక్క కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీలు, మరో పక్క బాహుబలి 2
ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్. సో ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా అయితే సలార్ సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొడతారు అనే యాంగిల్ అయితే అభిమానులు ఇప్పటికే ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చూసుకోవచ్చు స్క్రీన్ మీద ప్రభాస్ అభిమానులు బాణసంచాలు పిలుస్తూ ప్రభాస్ భారీ కటౌట్లకు అయితే పాలాభిషేకాలు చేస్తున్నారు. అర్ధరాత్రి సైతం అసలు షో ఎప్పుడు మొదలవుతున్నా ఎప్పుడు మొదలు రాత్రి అంతా కూడా అంటే ముందు రోజు రాత్రి అంటే నిన్న గురువారం రాత్రి అర్ధరాత్రి 11 గంటల నుంచి లైన్ నిలబడితే 1:30-2 గంటల అర్ధరాత్రి 1:30-2 గంటల వరకు కూడా లైన్ లో నిలబడి టికెట్స్ ని ఏదో రకంగా టికెట్స్ ని సంపాదించుకొని సినిమా చూడాలనే ఒక ఎగ్జైట్మెంట్ అయితే వచ్చారు. చాలా మందికి దొరకలేదు. దొరకకపోయినా సరే నిలబడి చూడడానికి కూడా అభిమానులు వెనకాడకుండా థియేటర్లకు అయితే కిక్కిరిసిపోయారు. ఒకనొక దశలో థియేటర్ సామర్థ్యం ఒక 1000 మంది ఉంటే అంతకు 3 రెట్ల అభిమానులు అయితే థియేటర్ బయట వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ షో అయిపోయాక మరో షో కూడా ఏమన్నా ప్రదర్శిస్తారేమో అంటే ఒక ఎగ్జైట్మెంట్ తో అయితే అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రంతో పాటు అతనికి ఉన్న క్రేజ్ తో పాటు బాహుబలి 2 ట్రెండ్ సెట్ చేసిన ప్రభాస్ కూడా ఇందులో మెయిన్ రోల్ కాబట్టి సో ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా విడుదలైంది కాబట్టి అభిమానుల్లో ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంది. అభిమానులంతా కూడా ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ కాబట్టి, అందులో ప్రభాస్ కాబట్టి ప్రభాస్ మీద క్రేజ్ అయితేనే, దర్శకుడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మీద అభిమానం అయితే ఏదైనా కానీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక యాక్షన్ మూవీగా ఇది పేరు తెచ్చుకుని సలార్ మూవీ ఒక యాక్షన్ మూవీగా పేరు తెచ్చుకుంది. సో ఈ మూవీ అయితే ప్రేక్షకులు అలరించేందుకు థియేటర్ అయితే వచ్చేసింది. సుదీర్ఘ కాలంగా అంటే చాలా రోజుల తర్వాత ఒక హిట్ కోసం అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అయితే ఎదురు చూస్తున్నాడు. సో ఈసారి ఖచ్చితంగా ఆ హిట్ అయితే కొట్టాలనే ఒక ఉద్దేశంతో చాలా ఖచ్చితంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది స్పందన. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత అసలు సరైన హిట్ అయితే ప్రభాస్ లేదు. అంటే ఉన్నది బట్ అంతగా పబ్లిక్ చేరుకోలేకపోయి. బాహుబలి 1 బాహుబలి 2 ఎంతైతే క్రేజ్ ని పెంచాయో, ఎంతైతే వేగంగా ఎంతైతే షార్ప్ గా అభిమానుల మనసును దోచుకున్నాయో, ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన మూవీస్ అవి కూడా అంత షార్ప్ గా వెళ్ళలేకపోయాయి. సో ఈ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సలార్ మూవీ అయితే సేమ్ దాని టైప్ బాహుబలి 1, 2 అంతకు రెట్టింపుగా పబ్లిక్ లోకి వెళ్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద తమ అభిమాన నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. ఈ 2023 అంటే ఈ ఇయర్ కి సంబంధించి ఇదే సినిమా ఇంకా చెప్పుకోదగ్గ మైల్ స్టోన్ గా నిలబడుతుందని కూడా అభిమానులు నోటి నుంచి వస్తున్న మాట అయితే ఇది. సో ఏదైనా సరే ఈ సలార్ సినిమాని గట్టిగా హిట్ చేయాలన్న ఖచ్చితంగా అంచనాలు అయితే భారీగా ఏర్పడే స్పందన. సో అందుకు తగ్గట్టుగానే సలార్ మూవీ అయితే విడుదలైంది. సో ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రం కాబట్టి అందులో హీరోయిన్ శృతి హాసన్ ఉంది కాబట్టి ఒక టైప్ ఆఫ్ అంచనాలు అయితే రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేందర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వినోద్ అందిస్తారు. వినోద్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ ఉంది. ఎలా ఉండబోతోంది మూవీ? ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవచ్చు? ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి భారీ యాక్షన్ సినిమా సలార్ భారీ అంచనాల నడుమ ఈ రోజు సలార్ పార్ట్ 1 ఇవాళ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే సినిమా మొదటి షో అమెరికాలో యుఎస్ లో గురువారం సాయంత్రమే పడగా, అంటే నిన్న సాయంత్రమే సినిమా షోస్ యుఎస్ లో పడంగానే అక్కడి నుంచి సినిమాకి దాదాపు సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ కూడా ఇటు ప్రభాస్ అభిమానులు కాకుండా సగటు ప్రేక్షకుడు కూడా సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ కి ఎప్పుడు అలాంటి బ్లాక్ బాస్టర్ వస్తుంది అనే తరుణంలో, ఎందుకంటే బాహుబలి తర్వాత సాహో గాని తర్వాత రాధేశ్యామ్ గాని ఆదిపురుషు యావరేజ్ సినిమా అలాగే డిజాస్టర్ సినిమాలు కూడా ప్రభాస్ ఖాతాలో పడ్డాయి. సో మొత్తానికి బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి సలార్ సినిమా మీద కూడా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఎందుకంటే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంతకుముందు సినిమా కేజీఎఫ్ పార్ట్ 1 కానీ కేజీఎఫ్ పార్ట్ 2 కానీ ఈ 2 సినిమాల తర్వాత, ఎందుకంటే కేజీఎఫ్ తోనే దాదాపు ఇండియా లెవెల్లో ప్రశాంత్ నీల్ పేరు మారుమోగిపోయింది. సో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే ప్రభాస్ అని కూడా అనౌన్స్మెంట్ అవ్వగానే అప్పటి నుంచి ఫ్యాన్స్ అంతా కూడా ఒక భారీ అంచనాల నడుమ ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి సినిమాకి సంబంధించినటువంటి రివ్యూలు మాత్రం ట్విట్టర్లో ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. అలాగే ఇవాళ హైదరాబాద్ లో కూడా దాదాపు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ దాదాపు అర్ధరాత్రి షోల నుంచి, అంటే శుక్రవారం ఉదయం అంటే తెల్లవారుజామున 1 గంట నుంచే స్పెషల్ షోలకి కానీ ప్రీమియర్ షోలకి కానీ అలాగే ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలకి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 1 గంట నుంచే ఇటు కూకట్పల్లిలో కానీ అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్లో కానీ భారీగా ఫ్యాన్స్ అయితే సినిమా చూడడానికి దీక్షించారు. అలాగే సంబరాలు కూడా, ఎందుకంటే 1 గంట తర్వాత మళ్ళీ 4 o'clock ఒక షో, దాని తర్వాత 7 o'clock ఒక షో, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ షోస్ తోని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే, ఎందుకంటే 3 రోజుల కిందటే టికెట్స్ ఎప్పుడైతే
ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. సో ఆన్లైన్ లో పెట్టడం కాకుండా కూడా ఈసారి ఈ సినిమాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా సినిమాకి సంబంధించినటువంటి టికెట్స్ కూడా ఆన్లైన్ లోనే కాకుండా మెయిన్ సెంటర్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్ ఏ థియేటర్స్ అయితే ఉన్నాయో ఆ థియేటర్స్ డైరెక్ట్ గా ఫ్యాన్స్ కి అటు నేరుగా హ్యాండ్ టు హ్యాండ్ ఫ్యాన్స్ కి ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి భారీగా టికెట్ సేలింగ్ అవడం పోతే ఇటు బుక్ మై షో కానీ ఇటు మిగతా ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ కి సంబంధించిన టికెట్ బుకింగ్ కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా దాదాపు హౌస్ఫుల్ కలెక్షన్లతో ఉన్నాయి. మొత్తానికి ఫ్యాన్స్ ఇవాళ ఉదయం నుంచే భారీగా సందడి చేస్తున్నారు. ఇటు కూకట్పల్లి కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కానీ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ కి ఈ రేంజ్ లో హిట్ వచ్చింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా కాబట్టి సినిమా మీద భారీ అంచనాలు. మొత్తానికి మార్నింగ్ షో నుంచి ఇప్పటి వరకు అయితే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్స్ అంతా చేసుకోవడంతో కూడా ఫ్యాన్స్ ఇంకా కూడా ఇక్కడ థియేటర్ల వద్ద అయితే సందడి చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లో ఇవాళ ఉదయం 1 గంట నుంచే ప్రీమియర్ షోలకి కానీ బెనిఫిట్ షోలకు కానీ హాజరయ్యారు. అలాగే కూకట్పల్లిలో బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్లకి సంబంధించినటువంటి థియేటర్లకి ముందుగానే దాదాపు 3 రోజుల కిందటే సినిమా యూనిట్ కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా ఫ్యాన్స్ కోసం రెండు సినిమా థియేటర్లు బుక్ చేయడం జరిగింది. ఇటు కూకట్పల్లికి సమీపంలో ఉన్నటువంటి శ్రీరాములు థియేటర్లో కూడా దిల్ రాజు మరియు హరిశంకర్ నేతృత్వంలో వాళ్ళ టీం కూడా ఇటు ఫ్యాన్స్ కోసం కానీ అలాగే సినిమా యూనిట్ కోసం కూడా ప్రత్యేకంగా షోలు వేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచే సినిమాకైతే భారీ అంచనాల మధ్యలో సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మొత్తానికి సినిమాకి మిక్స్డ్ టాక్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పొద్దు నుంచే ఇవాళ ఉదయం నుంచే దాదాపు బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకొని ముందుకెళ్తే మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ లో ఈ హడావిడి అయితే మామూలుగా లేదు. ఇవాళ ఉదయం నుంచే థియేటర్ లో పండుగ వాతావరణం అయితే మొదలుకుంది. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత కూడా ప్రభాస్ కి ఇంత బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో లేదు. తన హీరోకి మరో బ్లాక్ బాస్టర్ కూడా ఉండాలంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి కేజీఎఫ్ సినిమా చూస్తే మనందరికీ అర్థమవుతుంది. కేజీఎఫ్ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఈ 2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ప్రభాస్ సినిమా ఎలా ఉండబోతుందంటూ కూడా సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచే ఫ్యాన్స్ అంతా హంగామా చేస్తున్నారు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. ఎందుకంటే దాదాపు వాయిదాలు పడుతూ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది కూడా సినిమా. మొత్తానికి అనుకున్నట్టుగానే డిసెంబర్ 22వ తారీఖు సినిమా రిలీజ్ అనుకున్న నేపథ్యంలో నిన్న అమెరికాలో అంటే బయట దేశాల్లో కూడా నిన్న ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు.